రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన జీవోల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో హస్తవ్యస్తంగా మారిందని, అందుకు నిరసనగా ఆదివారం భోగి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ జీవో కాపీలను టీడీపీ జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి ఆ కాపీలను మంటల్లో వేసి వినూత్న నిరసన తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని రొద్దం మండలంలోని మరోపల్లి గ్రామంలో ఆదివారం తన నివాస ప్రాంగణంలో ఈ నిరసన కార్యక్రమాలను పార్థసారథి చేపట్టారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, అఘాయిత్యాలకి పులి స్టాప్ పెడుతూ ఈ కీడు తొలగిపోవాలని, అదేవిధంగా ఈ రాష్ట్రం ఒక వెలుగు నింపాలని ఒక సంకల్పంతో, అదేవిధంగా ఈ సంక్రాంతి భవిష్యత్తుకు ఒక స్వర్ణయుగంలా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక వెలుగు నింపేదిగా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి వెలుగు నింపేదిగా విరజిల్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో దురాఘాతాలు పెరిగిపోయినాయి, అవినీతి పెరిగిపోయింది, అదేవిధంగా అశ్రిత పక్షపాతం పెరిగిపోయింది, అదేవిధంగా అవినీతి పెరిగిపోయింది, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఈ దౌర్జన్యకరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం పలికే సంవత్సరంగా 24 మిగులుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఇలాంటి వ్యవస్థలు, ఇలాంటి వ్యక్తికి ఇదే ఆఖరిసరిగా కావాలని, భవిష్యత్తులో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, అదేవిధంగా అందరికీ మేలు జరగాలని, ఇటు ఉద్యోగస్తులకి, రైతులకి, అదేవిధంగా ప్రజానీకానికి భవిష్యత్తులో ఒక బంగారు భవిష్యత్తుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిచేదానికి ఒక వ్యవస్థ ఏర్పడాలంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీని జనసేన కలిసి కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఆశీర్వదించమని, దీవించమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికి నా యొక్క విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, కంబైన్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.